ఇప్పుడు మనం వైయక్తిక భేదాలు రెండవ చాప్టర్ నుండి నేర్చుకుని వైయక్తిక భేదాల గురించి మనకు చాలా సందర్భంలో ప్రశ్న రావడం జరిగింది. వైయక్తిక భేదాలు అంటే ఒకసారి బిలియన్ల కొద్ది వ్యక్తులను వచ్చినా వారి మధ్య తేడాలు చూడవచ్చు అని చార్లెస్ డార్విన్ అన్నాడు. నిర్వచనం చూసుకోండి. మిలియన్ల కొద్ది వ్యక్తులు చూసినా వారి మధ్య తేడాలు చూడవచ్చు. ఎస్, కరెక్ట్. అన్నదమ్ములు కూడా ఒకే కళలు కూడా తేడాలు ఉంటాయి. ఎలుముద్రలే కాకుండా వ్యక్తిగత తేడాలు ఉంటాయని చార్లెస్ డార్విన్ చెప్పిండు. ఇప్పుడు గుర్తుంచుకోండి. మిలియన్ సంవత్సరాల కిందగా డార్విన్ మిలియన్ గుర్తుంచుకోండి. మాపనం చేయగల ఏ మూర్తమైన అంశమైన వైయక్తిక భేదమే. మాపనం చేయడం దేన్నైనా వ్యక్తి భేదం. ఓకే, స్కిన్నర్ చెప్పాడు ఏ దేనైనా మాపనం చేయొచ్చు. ఎవరినైనా ఒక ఎగ్జామ్ పెట్టి అయితే అందరికీ సమానమైన ఫలితం రావనవసరం లేదు, అన్నీ డిఫరెంట్గా వస్తాయి. అటువంటిది కూడా వ్యక్తిగత భేదమే వైయక్తిక భేదాలని స్కిన్నర్ చెప్పాడు. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండాలంటే ప్లేటో అన్నాడు. రెండు ప్లేట్లు గుర్తించుకో. ప్రపంచంలోనే ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకేలా ఉండరు, వారు వైయక్తిక భేదాలు ఉంటాయని ప్లేటో చెప్పాడు. వ్యక్తుల మధ్య భౌతిక భేదాలు కాకుండా మానసిక భేదాల ప్రకారం విద్యా బోధన జరగాలని రూసో చెప్పింది. భౌతిక భేదాలు కాకుండా అంటే ఒకడు పొడుగునోడికి ఎక్కువ చెప్పాలి, పొడుగునోడికి తక్కువ చెప్పాలి కాకుండా మానసిక భేదాల ప్రకారమే ఎడ్యుకేషన్ జరగాలి అని చెప్పిండు మన రూసో. కరెక్ట్. 6 ప్యాక్ ఉన్నోడికి ఎక్కువ చెప్పాలి, బక్కగున్నోడికి తక్కువ చెప్పాలంటే అది ఎడ్యుకేషన్ కాదు. ఎవరైతే వీకర్ సెక్షన్ ఉన్నారో ఎడ్యుకేషన్లో బ్యాక్లాగ్ ఉన్నారో వాళ్ళకు ఎక్కువ చెప్పాలి, రివర్స్కి తక్కువ చెప్పాలి. సో ఆ విధంగా విద్యాబోధన జరగాలని రూసో చెప్పిండు. పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారా విద్య బోధన చేయాలని జాన్ డ్యూ చెప్పిండు. నిర్మాణాత్మకంగా సమ్మేటివ్. పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారా విద్య బోధన చేయాలని జాన్ డ్యూ చెప్పిండు. ఈ విధంగా చార్లెస్ డార్విన్ అతను మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చినప్పుడు స్కిన్నర్ అంటేనే మాపనం చేయవచ్చు. ప్లేటో అంటేనే ఇద్దరు గుర్తించుకొని ప్లేటో రెండు. రూసో అంటేనే వ్యక్తుల మధ్య భౌతిక అండ్ మానసిక రెండు గుర్తించుకోండి. అండ్ పిల్లల వ్యక్తిగత నిర్మాణాత్మక అంటే జాన్ డ్యూ గుర్తించుకోండి. అందరికి వెళ్ళి ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ రావచ్చు, గతంలో వచ్చినాయి కాబట్టి. సరే, వైయక్తిక భేదాలు రకాలంటే 2 రకాల వ్యక్తి భేదాలు. నెంబర్ 1 అంతర వ్యక్తిగత లేదా వ్యక్తాంతర అంటే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్. అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మధ్య పోల్చండి. ఇంటర్ ఇండివిజువల్ అప్పుడప్పుడు మనల్ని పిల్లల్ని దిద్దాంట పేరెంట్స్, నీకంటే ఇంటి పక్క ఉన్నాయం కాదంట. అంటే ఈ పిల్లవాడిని ఇంకో వ్యక్తితో పోలుస్తుంటారు. దాన్నే అంతర్ వ్యక్తిగత లేదా వ్యక్తంతర భేదం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి పోల్చడం. నిన్న మొన్న వచ్చిన వాడు మస్తు చదువుతాడు, నువ్వేదైనా ఏం చదువుతున్నావు, గత 5 సంవత్సరాల కానీ ఇక్కడనే చదువుతాను. ఒక వ్యక్తిని మరో వ్యక్తిని పోల్చడం ఇది వివిధ వ్యక్తుల మధ్య ఉండు శారీరక మానసిక అంశాలకు కూడిన ప్రవర్తన వ్యత్యాసం. వివిధ వ్యక్తుల మధ్య శారీరక మానసిక అంశాల్లో కూడిన ప్రవర్తన వ్యత్యాసం కంపల్సరీ. శారీరకంగానే కాదు, మానసిక వ్యత్యాసాన్ని మనం అంతర వ్యక్తిగత లేదా వ్యక్తంతర భేదం అంటారు. అలా చూసుకుంటే ఒక వ్యక్తి సామర్థ్యాన్ని మరో వ్యక్తితో పోల్చిస్తే చెప్పి ఇప్పుడే ఇక్కడ చూడండి, రాము పొట్టుకున్నాడు, రాజు పొడుగున్నాడు అండి. అంటే వీడికంటే పొడుగున్నాడు. వ్యక్తి డిఫరెన్స్ ఉంది. దీని అంతర వ్యక్తిగత లేదా వ్యక్తిగత డిఫరెన్స్ అంటారు. ఉదాహరణకు రాము కంటే రాజు ఉన్నత ప్రజ్ఞావంతుడు. ఎందుకంటే రాముకు 80 మార్క్స్ వచ్చినాయి, రాము కంటే రాజు ఉన్నత ప్రజ్ఞావంతుడు. రాజుకు 100/100 వచ్చినాయి.
వీడికి ఎనిమిది వస్తే మనకి 100 వచ్చినాయి కాబట్టి ఇంటర్ అని గుర్తుంచుకోండి. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్. అదేవిధంగా రాజు తన తరగతి గదిలో అందరికంటే పొడవైన వ్యక్తి. మనం డిగ్రీ సార్ కంపారిజన్ నేర్చుకుంటాను కదా. ఓకే, రాజు అందరికంటే టాలెస్ట్ పర్సన్ ఇన్ ద క్లాస్ అంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోల్చడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుంచుకొని ఎగ్జామ్ అవుతాడు. అంతర వ్యక్తిగత లేదా ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు. 2 విషయాలు ఇంటర్ ఇండివిజువల్స్ అంటే ఎగ్జామ్ వేసాడు. రాము కంటే రాజు ఉన్నత ప్రజ్ఞావంతుడు. ఈ కింది వాళ్ళలో సరైన వ్యక్తిగత భేదం అని అడుగుతుంది. ఇది అంతర్వ్యక్తిగత లేదా ఇంకేదైనా డిఫరెంట్ అడుగుతుంది. గుర్తుంచుకుంటుంది. సెకండ్ వన్ అంతర్గత వ్యక్తిగత వ్యక్తంతర్గత అంతస్థ వ్యక్తిగత అంటే ఇంట్రా ఇండివిజువల్. ఇంటర్ అంటే వన్ పర్సెంట్ ఇంకో పర్సన్. ఇంటర్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నట్టు. ఇప్పుడు తీసుకోండి, ఇద్దరు. ఇంటర్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపితేనే ఇంటర్. ఇంటర్ అంటే ఏమడికి వస్తుంది సడన్లీ? ఓహో ఇద్దరు అంటే అందరు వ్యక్తిగత గుర్తించుకో. ఇంట్రా మర్చిపోయి ఇంటర్ ఇద్దరు అప్పుడు ఇంట్రా ఒకటే అవుతాడు. ఒకరిలో ఇద్దరు అపరిచితుడు అన్నట్టు. అపరిచితుడు అందులో రాము, అందులోకి రేము వస్తాడు. దీన్నే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే. ఓకే, ఎగ్జాంపుల్ ఇంటర్ అయితే 1% అదర్ పర్సన్. ఇంటర్ అయితే 1% లోపలనే డిఫరెన్స్ ఉంటుంది. ఒకే వ్యక్తిలోని వివిధ సామాజిక సామర్థ్యాల్లో అభిరుచుల్లో గల వ్యత్యాసం. సింపుల్. ఒకే వ్యక్తిలో వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ అభిరుచులు డిఫరెంట్గా ఉంటాయి. చూద్దాం. వ్యక్తిలోని సామర్థ్యములను మరో వ్యక్తిలోని సామర్థ్యాలను అదే వ్యక్తి సామర్థ్యతతో పోలిస్తే. ఎగ్జాంపుల్ చూసి అర్థమవుతుంది. గోపి బాగా చదవగలడు కానీ ఆటలు ఆడలేడు. గోపి బాగా చదువుతాడు, ఆటలు ఆడలేడు. బాగా ఎడ్యుకేట్ స్పోర్ట్స్లో వీక్ ఉంటాడు. స్పోర్ట్స్లో పర్ఫెక్ట్ ఉంటాడు, చదువులో మొద్దుంటాడు. చాలా 90% చూసుకోవచ్చు. ఎగ్జామ్ అడగచ్చు. రాజు చదువులో బాగా రాణించగలడు కానీ ఆటల్లో రాణించలేడు. ఈ కింది వైయక్తిక భేదాలు గుర్తించబడ్డాడు. సరైన వైయక్తిక భేదం ఇవి అడుగుతున్నాయి డిఫరెన్స్. చాలా తెలుసుకోండి. స్పోర్ట్స్లో వాడు పర్ఫెక్ట్ ఉంటాడు కానీ ఎడ్యుకేషన్లో, పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి, ఒక్కొక్క ఫిజిక్స్ బాగుంటారు కానీ ఎడ్యుకేషన్లో తక్కువ. ఓకే, ఇంజనీర్లు, డాక్టర్ వాళ్ళు చూడండి ఎడ్యుకేషన్లో పర్ఫెక్ట్, స్పోర్ట్స్లో ఏం మారదు వాళ్ళు. సో దీన్నే అంతర్గత అలాగే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్. ఇంకోటి శ్రావణ్ ఇంగ్లీష్లో 100 మార్కులు తెచ్చుకోగలడు, గణితంలో ఉత్తీర్ణత కూడా కాలేకపోతే. చూడండి మీరు పిల్లల క్లాసులో తెలుగు ఎగ్జామ్ చూసుకుంటే ఆ సబ్జెక్టులు చూడండి, అన్ని సబ్జెక్టులు సమానమైన మార్క్స్ వస్తే రావు. సో దాన్నే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ అంటారు. ఓకే, రైట్. మళ్ళీ ఒకసారి ర్యాండమ్ చూద్దాం. వైయక్తిక భేదాలు అంటే మిలియన్ కొద్ది వ్యక్తులు పోల్చిన వాళ్ళ తేడాలు ఉంటాయని చెప్పింది చార్లెస్ డార్విన్. మాపనం చేయగల ఏ మూర్తమైన అంశమైనా కూడా అది వ్యక్తి భేదమని స్కిన్నర్ చెప్పిండు. ప్లేటో అనేది 2 గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు అని ప్లేటో అన్నాడు. రూసో అంటాడు వ్యక్తుల మధ్య భౌతిక మరియు మానసిక. ఓకే, భేదాల ప్రకారం విద్య జరగాలి. వాడికి రూసో చెప్పిండు పిల్లల వ్యక్తిగత భేదాలు నిర్మాణాత్మక పోషించడం అనేది జాండీ చెప్పిండు. వైయక్తిక భేదాలు 2 రకాలు. అంతర్వ్యక్తిగత లేదా వ్యక్తంతర అంటే వ్యక్తి అంతర. దీని ఇంటర్ ఇండివిజువల్ ఉండవు. ఇంటర్ అంటే 2 గుర్తుంచుకోమన్నా. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న తేడాలో పోల్చితే దాని ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్ అంటారు. ఒకే వ్యక్తిలోని సామాజిక సామర్థ్యాన్ని మరో వ్యక్తిని పోలిస్తే. రాము కంటే రాజు ఉన్నత ప్రజ్ఞావంతుడు.
రాజు తన తరగతి గదిలో అందరికంటే పొడవైన వ్యక్తి. ఇద్దరిద్దరితో పోలుస్తాడు. ఇక్కడ పర్సన్తో పోలుస్తాడు. ఇక్కడ ఒక్క పర్సన్తో పోలుస్తాడు. ఈ ఒక్కడే ఈ లోపల బ్రెయిన్లో ఒక దాంట్లో 100 వస్తాయి, ఒక దాంట్లో 35 కూడా ఉన్నాం. మరి సేమ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు సేమ్ అట్లా కానీ ఇట్లా రావు. దాన్నే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ గోపి బాగా చదవగలడు కానీ ఆటలు ఆడలేడు. రాజు ఆటలు ఆడతాడు కానీ చదువు రాదు. ఆటలు ఆడడానికి చదువు రాదు, చదువుకోవడానికి ఆటలు ఆడాలి. ఇది ఏంటంటే ఇంట్రా ఇండివిజువల్. శ్రావణ్ ఇంగ్లీష్లో 100 మార్కులు వస్తాయి, గణితంలో 30 మార్కులు వస్తాయి. గోపి గణితంలో 100 మార్కులు వస్తాయి, ఇంగ్లీష్లో 10 మార్క్స్ కూడా. ఇదే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ అంటారు. సో చాలా జాగ్రత్త. ఇలా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.